పవర్ మీద ఒక మీకు చెప్పదలుచుకున్నాను సార్. ప్రభుత్వం ఈ నెల 9వ తారీఖున ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో నెంబర్ 169 కాలం నెంబర్ 4లో పవర్ ఫ్యాక్టర్ అనే ఒక ఇది పెట్టి ఎక్వా జోన్ పరిధిలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఎక్వా ఫార్మర్స్కి సర్వీసులకి 0.90 టు 0.95 పవర్ ఫ్యాక్టర్ అనేది పెట్టారు అక్కడ. ఈ పవర్ ఫ్యాక్టర్ 0.9 టు 0.95 మధ్యన ఉంటేనే ఆ పవర్కి వస్తేనే రూపాయన్నర ఇచ్చేది. మేజర్ అదొక ఉద్దేశంతో అది పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఎప్పుడో పవర్ కనెక్షన్స్ ఇచ్చి ఎప్పుడో దట్ వాజ్ డిపెండెంట్ అపాన్ మోటార్స్, ఏరేటర్స్, బోర్వెల్స్, ఇవన్నీ పవర్ దానికి పాత సెక్షన్ ఉండి వాటికి కనెక్షన్ అంతా ఎప్పటి నుంచో ఉన్న కనెక్షన్లకి ఆ క్వాలిటీ 0.9 టు 0.95 రాదండి. పవర్ ఇవన్నీ కూడా ఒక 2 నెలలు పనిచేస్తాయి, 3 నెలలు పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేయట్లేదో మనకి రైతుకు తెలియదు. ఆ పవర్ దానికి సంబంధించి కెపాసిటర్స్ పెట్టుకోవాలనేటువంటిది చూసుకోవాలనేది 90% ఆఫ్ ది ఫార్మర్స్, బిగ్ ఫార్మర్స్ తప్ప ఆర్డినరీ ఫార్మ్స్ ఎవరు కూడా ఈ కెపాసిటీ గురించి ఒక అవగాహన లేదు. అది ఈ పాయింట్ తీసేయాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక ఎకరానికి ఒక లీజు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు, సీడ్ 50,000 రూపాయలు అవుతుందండి స్టాక్ అయ్యేటప్పటికి 1,00,000 నెంబర్. అదే టోటల్ ఫీడ్ ఒక 2 టన్నులు, ఒక 2 నెలలు గడిస్తే 2 టన్నులు ఫీడ్ ఖర్చు అవుతుంది. 1,00,000 నెంబర్ అందులో ఓ 2 టన్నులు అందులో ప్రొడక్షన్ వస్తే ఇప్పుడు చెప్పిన అనుకున్న విధంగా 250, 260, 245, 100 కౌంట్ వస్తే 2 నెలలకి ఖర్చు 5 లక్షలు అయితే 5 లక్షల రూపాయలు మనకి పెట్టుబడి అవుతాం. అంతే అన్ని రకాలుగాను కూడా ఫార్మర్ ఇప్పుడు సీడు, ఫీడు, పవర్ ఇవన్నీ ఏది చూసుకున్నా చివరికి పర్చేజోడు, ఎక్స్పోర్టర్ ఇవన్నీ చూసుకుంటే టోటల్ భారం అంతా ఫార్మర్.